నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? నేటి పంచాంగం 17-11-2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:22, సూర్యాస్తమయం సాయంత్రం 5:40, తిథి విధియ రాత్రి 9:06 వరకు, నక్షత్రం రోహిణి సాయంత్రం 5:22 వరకు, యోగం శివ రాత్రి 8:21 వరకు, కరణము తైతిల ఉదయం 10:24, భవ రాత్రి 9:06 వరకు, రాహుకాలం సాయంత్రం 4:15 నుంచి 5:40 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 2:51 నుంచి 4:15 వరకు, యమగండం మధ్యాహ్నం 12:01 నుంచి 1:26 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుంచి 12:24 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుంచి 4:55 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:27 నుంచి 3:55 వరకు, వర్జం ఉదయం 10:04 నుంచి 11:32 వరకు, మరల రాత్రి 10:37 నుంచి 12:06 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు అమ్మ, మరి నేటి రాశి ఫలితాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబ వాతావరణం మీకు వీలైనన్ని మంచి సౌకర్యాలని కలగజేసే విధంగా ఉండడం, కుటుంబ సభ్యులతో మంచిగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మీ యొక్క సలహాలు కానీ మీ సంప్రదింపులు కానీ వారికి అవసరమైన సమయంలో అనుకూల ఫలితాలని అందించడం, అలాగే దైవక్షేత్రాలను దర్శించడానికి తల్లిదండ్రులతో కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, తద్వారా వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా మీరు మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు ఇవన్నీ కూడా మనకి ఈ రోజున వీళ్ళకి వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం చూసుకున్నట్లయితే సంఘంలో గుర్తింపు, గౌరవం, చాకచక్యంగా పనులు నెరవేర్చుకోగలుగుతారు. మీ యొక్క అడ్వైజుల వల్ల మీ యొక్క స్నేహాలకు కానీ అంటే మీ యొక్క ముఖ్యులకి మీ యొక్క సలహాలు చాలా అవసరం అవుతాయి. అలాగే వ్యక్తులతో సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ప్రణాళికాపరంగా ముందుకు చూసుకుంటూ పెడతారు. అలాగే అత్యవసరమైన నిర్ణయాలకి కీలక సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి ఇక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, తర్వాత దీంతో పాటుగా ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు కూడా ఈ మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారికి ఈ రోజున ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. కానీ అవి ఆధ్యాత్మికపరమైన ఖర్చులు, తర్వాత వృత్తికి సంబంధించే ఖర్చులు కనుక అవి కొంత మానసిక ప్రశాంతతని మీకు అందజేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు మీ దగ్గర ఎవరైనా ఏదైనా రుణాలు తీసుకుంటే అది వాళ్ళు చెల్లించే విధంగా వారితో మీరు చర్చలు జరపడం లాంటివి, అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, అన్నిటికంటే కూడా ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన ఖర్చులు అంటే వారి యొక్క ప్రయాణం సంబంధించిన విషయాల్లో కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశిలోకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఇవన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఆశించిన ఫలితాలు అంటే ఇప్పటిదాకా ఎదురు చూసిన విషయాలలో మీకు మంచి సమాచారాన్ని అందుకోవడం అనేది, దానికి తగినట్లుగా మానసిక ప్రశాంతత అనేది అధికంగా ఉండడం, చేద్దామనుకున్న కార్యక్రమాలకి సరియైన నిర్ణయం సరియైన సమయంలో తీసుకోగలగడం, ఆ విషయంలో
పెద్దల సహకారంతో, అంటే అది తండ్రి కానీ లేకపోతే ఇంకెవరైనా మీ యొక్క పెద్దలు ఎవరైనా సరే వారి యొక్క సహాయ సహకారాలతో మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని ఆచరణలో పెట్టే విధంగా ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఒక మంచి అవకాశం రావడం, లేకపోతే దానికి తగిన వ్యక్తులను మీరు కలిసి మీరు దానికి సంబంధించిన చర్చలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మఖా, పుబ్బ, ఉత్తర, ఒకటో పాదం. సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అంటే నూతన బాధ్యతలు, అలాగే వృత్తిలో అధిక బాధ్యతలతో కూడిన శ్రమ, గుర్తింపు, గౌరవం మొదలైనవి ఉంటాయి. అలాగే పెద్దలని అంటే గురువుల లాంటి ఒక వ్యక్తులని మీ యొక్క వృత్తిలో కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు కూడా ఈ రోజున అవకాశాలు అధికంగా ఉంటాయి. శ్రమ అనేది అధికంగా ఉండడం వల్ల కొంత నిస్త్రాణగా ఉండడం, తర్వాత సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం, దీనివల్ల కొంత శ్రమ అధికంగా ఉండి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి శారీరక శ్రద్ధ అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకొని వేళకి ఆహార స్వీకరణ అనేది ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త, 2 పాదాలు. ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం తీసుకుంటాము. ఈ కన్యా రాశి వారికి ప్రయాణాలకి ఎక్కువ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అవి కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు, తీర్థయాత్రలు లాంటివి తండ్రితోనూ అలాగే భాగస్వామితోనూ చర్చించి వాటికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది, సామాజిక సేవ చేయడం, మీ శ్రమకి గుర్తింపు లభ్యమవడం, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉండడం, అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాలు మొదలైనవి వినడానికి ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి చూపించడానికి ఆస్కారం ఉంది. తులారాశి. మైక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అంటే మీకు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నట్టు కనబడుతూ కూడా, అంటే మీరు ఊహించని విధంగా మీ మీద ఈర్ష్యాసూయుల వల్ల కావచ్చు, లేకపోతే మీరు ఇంకా ముందుకు పెడుతున్నారన్న భావనతో ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోని వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలను రీత్యా వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. అలాగే ఈ రోజున ముఖ్యమైన వ్యక్తులు అంటే మీ యొక్క అన్నదమ్ములతో కానీ లేకపోతే సోదరవర్గం ఎవరితోనైనా సరే సోదర వాళ్ళతో మీరు చర్చించి కొన్ని మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. రోగనిరోధక శక్తి విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యంగా వృత్తికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు చేస్తున్న నూతన ప్రయోగాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరుల వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొనే విధంగా మీరు సమాయుక్తంగా ముందుకు పెడుతున్నట్లయితే మీకు ఇబ్బందులు అనేవి అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకోవాలి. ఈ యొక్క వృశ్చిక రాశిలోకి ముఖ్యంగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి సాంఘిక సంబంధాలు బలపడతాయి. మంచి మిత్రత్వాలు, నూతన పరిచయాలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, కళాకారులకు అనుకూలం, అలాగే ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళు కానీ గౌరవ సంబంధమైన వృత్తులలో ఉండే వాళ్ళందరికీ కూడా చక్కటి గుర్తింపు, గౌరవం లభ్యమవ్వడం, పదోన్నతులకు కూడా అవకాశాలు లాంటివి లభ్యమవడానికి ఒకటి అవకాశం ఉంటే, భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా అపార్థాలు అనేవి తొలగిపోవడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు పాటుపడడం, మంచి రిజల్ట్స్ రావడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా అవి మీకు ప్రత్యేకంగా మీ కొరకు మీరు పెట్టుకోవడం, అంటే వ్యక్తిగత శ్రద్ధతో మీ కొరకు
అలాగే మీ విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, గృహ వాహన సంబంధ విషయాలకు కావచ్చు ఖర్చులు అనేవి అధికంగా పెట్టడం అనేది, అలాగే మాతృ సంబంధమైన విషయాలు అంటే తల్లికి సంబంధించిన విషయాలు, వారి ఆదాయం కావచ్చు, వాళ్ళ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా బంధువులతో కూడిన చర్చలు, వారితో మీరు సంప్రదించి వారి యొక్క ఆలోచనల పరంగా మీరు ముందుకు వెళ్ళడం, అందరికీ తల్లో నాలుకలాగా మీరు ముందుకు వెళుతూ అంటే శత్రువుల మీద విజయం సాధించే విధంగా, శత్రుత్వాలు లేకుండా ముందుకెళ్లే విధంగా మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత మానసిక ప్రశాంతత అనే విషయంలో తక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ అసంతృప్తిని అధిగమించే దిశగా మీరు చేసే ప్రయత్నాలు అనుకూలతను సిద్ధింపచేస్తాయి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వారికి ఈ రోజున ప్రధానంగా వ్యక్తులతో సత్సంబంధాలు అనేవి బలపడే విధంగా, ఇష్టపడిన వ్యక్తులతో అపార్థాలు లేకుండా ముందుకు వెళ్ళే వైనంగా, వివాహార్థులకు వివాహానికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరిగే రకంగా, చాలా విషయాల్లో మీకు అనుకూలతలు సిద్ధింపజరిగే విధంగా ఉన్నప్పటికంటే ఇష్టపడిన వ్యక్తులతో మీ యొక్క మాటలు కానీ చర్చలు కానీ మంచిగా ఒక కన్క్లూజన్కి వచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా తెలియని అభద్రతాభావం, అసంతృప్తి, ఆందోళన అనేవి అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు వాటిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అన్ని విధాలుగా కూడా టెన్షన్ అనేది లేకుండా ముందుకు వెళ్ళడానికి శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠిస్తూ మీరు కార్యక్రమాలని మొదలుపెట్టినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ అసంతృప్తిని, ఆందోళనని అధిగమించగలుగుతారు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా కుటుంబపరమైన విషయాలలో, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే మీకు చాలా ఆత్మీయులకు సంబంధించిన విషయాల్లో మీకు ఆసక్తికరమైన పరిణామాలు అంటే వాటికి సంబంధించిన విషయాల్లో మీరు వర్తమానాలు అందుకోవడం కానీ, విద్యార్థులకు విద్యకి సంబంధించి దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా వాటిని మంచి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళాలి. స్థిరాస్తుల కోసం మీరు ఆలోచనలు అధికంగా చేస్తారు. ముఖ్యంగా గృహ వాహన సంబంధమైన విషయాలకు సంబంధించి వాటి మార్పుల కొరకు అంటే ఆల్రెడీ ఉన్నవి తీసేసి కొత్తవి తీసుకుందామని కానీ, లేకపోతే కొత్త వాటికి మీరు చేసే ప్రయత్నాలు కానీ ఈ రోజున కీలకంగా కొన్ని చర్చలు జరపడానికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఇదంతా కూడా మనకి మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున మీకు వృత్తికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు, ఈ రెండిటికి సంబంధించిన విషయాలలో తోటి వ్యక్తులు అంటే కొలీగ్స్తో అభిప్రాయ భేదాలు రాకుండా ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ప్రశాంతత కోల్పోకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కమ్యూనికేషన్ బాగుంటుంది. కొత్త విషయాల్లో ముందుకు పెడతారు. స్థిర నిర్ణయాలు, అభిప్రాయాలు బాగున్నప్పటికీ మీ యొక్క ఆలోచనలు కొన్నిసార్లు మీకే అది అంటే నెగిటివిటీ అనేది ఏర్పడే అవకాశాలను రీచ్ అంటే ఇది చేస్తే ఎంతవరకు బాగుంటుంది, చేద్దాం వద్దా అని ప్రతి విషయాన్ని కొంత ఎక్కువ వేవరీగా ఆలోచించే అవకాశాలున్న రీత్యా కొంత ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా కొలీగ్స్తో కానీ తోటి వ్యక్తులతో కానీ చాలా చక్కగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారని మనం భావించవచ్చు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాసుల వాళ్ళు అంటే ముఖ్యంగా మేషం నుంచి మీనం దాకా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూనే ప్రపంచంలో ఎవరైనా ఆ రోజు మొదలు పెడతారు. కాబట్టి వాటితో పాటుగా అంటే దాంతోపాటు ఈ రోజున సూర్యుడికి సంబంధించి అంటే ఆదిత్య హృదయం వినడం కానీ, ఆదిత్య హృదయం పారాయణ చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అలా చేయలేని వాళ్ళు విన్నా కూడా మంచి ఫలితాలే అనేవి వస్తాయి. కాబట్టి అది చేయడం, ప్రత్యక్షంగా కనబడే సూర్యుడికి నమస్కారం పెట్టడం అనేది, అలాగే అరుణం మొదలైన వినడం, అవకాశం ఉన్నట్లయితే ఏదైనా నారాయణ స్వామి గుడికి వెళ్ళడం అనేది కూడా మంచి ఫలితాలను ఇస్తుందని భావించవచ్చు. ఆరోగ్య సంబంధమైన సమస్యల్ని, మానసిక ఇబ్బందుల్ని
అధిగమించడానికి ఈ రోజున ఈ విన్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే దీంతో పాటుగా ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్న రాశిఫలాలు కాదు కాబట్టి తమకే అన్నీ వర్తిస్తాయన్న భావన కాకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి అనుసంధానపరుచుకొని గోచార ఫలితాలను చూసుకుంటూ అది వ్యక్తికి మారుతూ ఉంటుంది కనుక తమ జాతక చక్రంతో కలిపి చూసుకుంటూ ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే వాటి జరుగుతున్న దశాంతర్దశలు బట్టి పరిహారాలను పాటించుకుంటూ ముందుకు వెడుతూ వీటికి సంబంధించి తగిన శ్లోకాలు పఠించుకుంటూ వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అని భావించవచ్చు. నేటి విశిష్టత అమ్మ, ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. అయితే ఈ రోజు విశిష్టత కాకుండా కార్తీక మాసం కాబట్టి ఏదైనా ఒక చారిత్రాత్మక శివాలయం గురించి వివరిస్తారా? చారిత్రాత్మక శివాలయం అన్న విషయంలో మనం ఇక్కడ మాట్లాడుకుందాం అనుకుంటున్న ముఖ్యమైన దేవాలయం ఏంటంటే, ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు వాటి యొక్క విశిష్టత అది మనం చెప్పడానికి కూడా సరిపోనంత స్థాయిలో కొన్ని ఉంటాయి. చాలా పెద్ద అవి జ్యోతిర్లింగాలు కావచ్చు, లేకపోతే పంచభూత లింగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో మనం ఒక దేవాలయం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు సాధారణంగా ఇక్కడ మీకు ప్రధానంగా చెప్పుకునేది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నంజంగుండ్ అనే ఒక దేవాలయం, శివాలయం అత్యధిక విశిష్టత కలిగిన దేవాలయంగా చెప్తారు. మామూలుగానే మనకి యొక్క కర్ణాటకలో ఎక్కువ శివాలయాలు అనేవి ఉంటాయి. ఈవెన్ నందికి సంబంధించిన దేవాలయాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నంజంగుడ్ అనే దేవాలయం అనేది తీసుకుంటే ఇది మనకి మైసూర్కి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మైసూర్ అనేది మనకి బెంగళూరుకి దాటి వెళ్ళిన తర్వాత వస్తుంది. అక్కడి నుంచి అసలు ఆ నంజంగుడ్ అన్న దేవాలయం ఆ పేరుని చూస్తే నంజుం అన్న మాటకు అర్థం ఏంటంటే హాలాహలం, విషం. ఆ నంజంగుడ్ అనంటే ఆ విషాన్ని ధరించినవాడు, నంజం ఉండ్ అంటే ధరించినవాడు, విషాన్ని హలహలని ధరించినవాడు ఈశ్వరుడు. ఆ దేవాలయం అతి పెద్ద ప్రాకారాలతో చాలా ఎత్తుగా, అంటే ఎంత హైట్ ఉంటుందంటే అసలు ఆ ఎంట్రన్సే చాలా అత్యధిక విశాలమైన ప్రాంగణాలు. అది హాలహలం మింగిన శివాలయానికి ప్రత్యేక క్షేత్రంగా దీన్ని చెప్తారు. దీని విశిష్టతల్లో ప్రధానమైన భాగం ఏంటంటే దీంట్లోనే మనకి దక్షిణ కాశీ అని కూడా దీన్ని అక్కడ వాళ్ళు అంటారు. అనడానికి కూడా ఒక విషయాన్ని చెప్పారు వాళ్ళు, ఎందుకు అంటారు అన్నదానికి కారణం ఏంటి అంటే అసలు దీని స్థల పురాణం విషయాన్ని కూడా పరిశీలించినట్లయితే ఈ దేవాలయంలో శివుడు నీలకంఠేశ్వర స్వామిగా, ఆయన చాలా శ్రీకంఠేశ్వరుడు అంటారు ఆయన్ని, అక్కడ చాలా విశేషంగా ఆయన ప్రాముఖ్యతని సంతరించుకున్నాడు. ఆ దేవాలయంలో ఆయనకి ఎదురుగుండా ఏకశిల నంది విగ్రహం అనేది ఉంటుంది. అప్పుడు మైసూర్ మహారాజులు వాళ్ళందరూ కూడా దీన్ని, ఈ శ్రీకృష్ణరాజు వడియారు వాళ్ళందరూ కూడా దీన్ని ఏర్పరిచారు. తర్వాత రకరకాల శైలుల్లో, అంటే దాని యొక్క ఆర్కిటెక్చర్ కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఆ దేవాలయాన్ని. దానికి సంబంధించిన స్థల పురాణంలో కూడా ఏం చెప్తారంటే ఒకసారి అక్కడ దేవతలందరి కోసం నారదుడు మిగిలిన దేవతలందరి యొక్క కోరిక మేరకు శివుడు అక్కడ వెలిశాడు అన్న విధానం ఒకటి చెప్తే, కేసి అనే పేరు గల రాక్షసుడు దేవతల్ని మునుల్ని అందరినీ కూడా, అంటే దేవుని వరం పొంది అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే అతన్ని ఇది చేయడానికి అందరూ కూడా దేవతలందరూ ఈ నారద మహర్షితో సహా శివుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన అక్కడికి వచ్చి అతన్ని ఇది చేసి వీళ్ళందరి కోరిక మీదకు ఆయన అక్కడ ఉండిపోయాడు అన్నది ఒక విధానంలో చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే పరశురాముడికి సంబంధించిన కథ కూడా ఒకటి ఇక్కడ చెప్తారు. పరశురాముడు తండ్రి మాటల వల్ల తల్లిని ఇది చేసి ఆ బాధతో ఆయన దాన్ని ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఈ దేవాలయానికి వచ్చినట్టు, ఈ ఊరు వచ్చినట్టు, నంజంగుడ్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు శివుడి కోసం ఆయన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఒక మంటపాన్ని నిర్మించమన్నప్పుడు దానికోసం పరస్సు అంటే గొడ్డలతో నిర్మాణం చేయడానికి ఆయన తవ్వుతున్నప్పుడు అది ఈ యొక్క శివుడి యొక్క తలభాగాన్ని తగిలి అది అక్కడ రక్తం వచ్చినట్టుగా అది ఆ యొక్క మరక. దానికి ఏం చెప్తారంటే ఆ ప్రదేశంలో విశిష్టత ఏంటంటే నంజంగుండ్లో అత్యధిక శక్తివంతమైన మట్టి అంటారు దాన్ని. ఆ మట్టిలో వైద్య చికిత్సకు సంబంధించినవన్నీ ఉన్నాయి అంటారు. అలాంటి మట్టి దాన్ని అక్కడ పెట్టడం బట్టి వైద్య చికిత్సకు సంబంధించినట్టుగా అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న మట్టిని అక్కడ పెట్టడం బట్టి ఆయనకు అది ఆగిపోయి
ఆ యొక్క మంటపాన్ని నిర్మించడం, తర్వాత ఈ దేవాలయంలో ఆయన ఏర్పడడం అనేది ఒక విధానమైన కథ చెప్తారు. అయితే అందరి యొక్క మన్ననలు పొందుతూ దేవుడిగా ఆయన ఇక్కడ ఏర్పడిన తర్వాత ఈ శివుడు చాలా ఎత్తుగా ఉండే శివలింగం, అది నార్మల్గా ఉండదు, చూస్తే చాలా విశేష గుణాలతో ఆ దేవాలయం అలరారుతూ ఆ సమయాలు కానీ దూరాన్ని చూస్తున్నప్పుడు అది గాలాపురి అని కూడా అంటారు దాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని. అయితే ఆ సమయంలో ఒకసారి ఆయనని పార్వతీదేవి నాకు ఒకసారి చూడాలనుంది, ఆ ప్రదేశం తీసుకెళ్ళమని అడిగినప్పుడు, ఎందుకు దక్షిణ కాశీ అంటారో కూడా కారణం చెప్తారు. ఆవిడని అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఆ నదిలో, అక్కడ వేదావతి నది అంటారు దాన్ని, అక్కడ నీళ్ళని తాగడానికి ఆవిడ ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ యొక్క చెవి తల మీద ఉండే మణి, చెవికి సంబంధించిన దాంట్లో ఉండే మణి కింద పడడం వల్ల వాటర్లో దాన్ని మణికర్ణిక ఘాట్ లాగా, దక్షిణ మణికర్ణిక ఘాట్ అన్నట్టుగా కూడా దీన్ని చెప్తారు. అంతేకాకుండా గౌతమ్ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్టుగాను, అలాగే కావేరీ నది యొక్క ఉపనది కూడా ఇక్కడ ఉన్నట్టుగా, ఆ ప్రదేశంలో ఫస్ట్ స్నానం చేసి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నాక దేవాలయ సందర్శన చేసి నంజంగూడు దేవుణ్ణి అంటే శివుణ్ణి, ఈ యొక్క శ్రీకంఠేశ్వరుణ్ణి కనుక కీర్తించి అన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ అన్నీ సమస్య పోతాయని కూడా చాలా ఇదిగా చెప్తారు. అంటే ఆధ్యాత్మికతే కాదు, చూడ్డానికి కూడా చాలా విశాలమైన ప్రాంగణంలో. సాధారణంగా ఈ రోజుల్లో మనం చూసే దేవాలయాలు అంటే ఎప్పుడో ఎంతో కాలం క్రితం, శతాబ్దాల క్రితం దేవాలయాలు కాబట్టి అది 1000 సంవత్సరాల పురాతనమైన దేవాలయంగా చెప్తారు, ఇప్పటిది కూడా కాదు. ఆ శైలి నిర్మాణం కూడా అలాగే ఉంటుంది, అంత అప్పటిది కాబట్టి ఇంత పెద్ద పెద్ద ప్రాంగణాలతో అక్కడ ఏర్పరిచిన విధానం కానీ, దేవుడు కానీ, ఆ నంది విధానం కానీ, ఆ క్యూ సిస్టమ్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ, అది దాటి మనం ఒక 23 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇటుపక్కన మైసూరు అంతా కూడా మనకి, మళ్ళీ మైసూరులో కూడా ఈ శక్తిపీఠం ఇవన్నీ కూడా చాముండేశ్వరి శక్తిపీఠం ఉండడం, తర్వాత మళ్ళీ దానికి కొంచెం వెనక భాగంగా మనం ఇంకా ప్రయాణం చేసి వెళ్ళినట్లయితే శ్రీరంగపట్నం, అంటే అనేక రకాలైన దేవాలయాల శోభతో ఈ యొక్క నంజంగూడ్ అనేది అంటే శివుడి యొక్క నివాస స్థలంగా, ఆ టెంపుల్లో బయటకు కూడా చాలా హైట్లో దేవుడు కనబడుతూ ఉంటాడు కాబట్టి ఇది చాలా విశేషమైన దేవాలయం. తప్పనిసరిగా దర్శించగలిగిన అవకాశం ఉన్నవాళ్ళు చూడగలిగిన దేవాలయంగా కార్తీక మాసంలో మనం దీని గురించి చెప్పుకోవాలి. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశిఫలాలు, అలాగే వారు పాటించవలసిన పరిహారాలు, జాగ్రత్తలు చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా నేటి విశిష్టతలో భాగంగా ఒక చారిత్రాత్మక శివాలయం గురించి చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.